మంది బలూచిస్తాన్ వేర్పాటువాదులు బయటికి వచ్చి ఆ ట్రైన్ మొత్తాన్ని చుట్టుముట్టి ట్రైన్ మొత్తాన్ని తమ కంట్రోల్ తీసుకుంటారు. 440 మంది హోస్టేజెస్ ఆ ట్రైన్లో ఉన్నారు. క్వెటా నుంచి పెషావర్కి వెళ్తున్నటువంటి ఈ ట్రైన్ మొత్తం కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కంట్రోల్కి తీసుకుంది. అయితే ఆ రోజు ఘటన మీరు చూసారు కదా, ఆ రోజు పూర్తిగా తమ ఆధీనంలో తీసుకుంది. సుమారుగా 24 గంటల పాటుగా తన ఆయుధంలో ఉంచుకుని అందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంత గురి చేసింది. పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పైన దాడులు చేసి ఎన్కౌంటర్కి పాల్పడి అందరినీ కూడా ఆ హోస్టేజెస్ని తప్పించే ప్రయత్నం చేసింది. ఒకరిద్దరు హోస్టేజెస్ కూడా చనిపోయారు, అంటే ప్రయాణికులు కూడా చనిపోయారు. కానీ తాజాగా అటువంటి ఘటన జరగకుండా ఒక భారీ ఎత్తుగడకి తెరలేపింది. క్వెటా నుంచి పెషావర్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలని పేల్చేసింది. దీంతో ఆ పట్టాలు పేలిపోయాయి. ఆ పేలిపోయినటువంటి సంగతి జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నడిపేటువంటి పైలట్కి తెలీదు, సో అక్కడ లోకో పైలట్కి తెలీదు. దీంతో ఒక్కసారిగా రయ్యమని దూసుకొచ్చింది ఆ ట్రైన్. దీంతో పట్టాలు తప్పి 6 బోగీలు ఒకదానిపై ఒకటి పడిపోయి ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలోనే జాఫర్ ఎక్స్ప్రెస్ పైన హైజాక్ చేసిన బలూచ్ ఆర్మీ మరోసారి ఇటువంటి ఘటన తెరలేపింది. దీంతో 6 బోగీలు కుప్పకూలిపోయాయి. ఆ లైవ్ దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కుక్కలకి చుక్కలు చూపించింది. ఆ కుక్కలకి పూర్తిగా కనీసం వారిపైన ఏ రకంగా అంటే నిజంగా నేను మాటలు చెప్పలేకపోతున్నాను, నాకు ఇంకా చాలానే చెప్పాలనుంది. పాకిస్తాన్ కుక్కల పైన వారిపైన ఇంకా మాట్లాడాలనుంది. కానీ నేను న్యూస్ రూమ్లో ఉన్నాను కాబట్టి నేను కొంత నా నాలుకని కట్టేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఆ దుర్మార్గులు చేసినటువంటి దాష్టికానికి నిజమైన భారతీయులు ఎవరైనా కూడా, రక్తం మరిగే భారతీయులు ఎవరైనా కూడా అంతటి స్థాయిలో రెస్పాండ్ అవుతాడు. సో ప్రస్తుతం బలూచిస్తాన్ బలానే ప్రదర్శనిస్తోంది. ఎటువంటి ఆయుధాలు లేవు, ఎటువంటి అణుశక్తి లేదు, ఎటువంటి యుద్ధం లేదు, ఎటువంటి ఆర్మీ పర్సన్స్ లేరు, రిక్రూట్మెంట్ లేవేం లేవు. పుట్టిన ప్రతి ఒక్క బలూచిస్తాన్ యువకుడు కూడా విరోచితమైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. విరోచితమైన పోరాటానికి ఆయన కూడా భాగమవుతున్నారు. గతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో విడుదల చేసింది. తాతలు పోరాడారు, తండ్రులు పోరాడారు, మేము కూడా పోరాడుతున్నాం, మా కుమారులు కూడా పోరాడతారు. తండ్రి కొడుకులు అనేటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ప్రాణాలు అర్పించాల్సిందే. కుటుంబంలో నుంచి ఒక్కరు కాదు, కుటుంబం మొత్తం కూడా బలూచిస్తాన్ కోసం పోరాడాల్సిందనేటువంటి మాటని వారంతా చెప్పుకొచ్చారు. బలూచిస్తాన్ ఒక ప్రదర్శనని అక్కడి బలూచిస్తాన్లు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ పాపిష్టి పాకిస్తాన్ ఆ బలూచిస్తాన్నే ఎదుర్కోలేకపోతోంది, బలూచిస్తాన్ పైనే పోరాడలేకపోతోంది, బలూచిస్తాన్ పైన ఏమాత్రం కూడా గెలవలేకపోతుంది. ఈ పిచ్చి కుక్కలు, ఈ కారు కుక్కలు, ఈ నీచులు నికృష్టులు దుర్మార్గులు వచ్చి భారత్ పైన యుద్ధం చేస్తామంటూ ఒక్కసారిగా ప్రయత్నం చేశాయి. ఆఖరికి వస్తే మోకరిల్లిపోయాయి. సాష్టాంగంగా నమస్కారం చేసి మమ్మల్ని కాపాడండి బాబోయ్ అని అంటే భారత ఆర్మీ, భారత ప్రభుత్వం చీపోరా కుక్క అన్నట్టుగా ఒక రకంగా వదిలేసింది. సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ మధ్య కాల్పులు విరమణకు సంబంధించి కొంత మనం చూస్తూ ఉన్నాం. కానీ బలూచిస్తాన్ మాత్రం వాళ్ళది ఐడియాలజికల్ పోరాటం. వీళ్ళదేమో పిచ్చి కుక్కలది, వీళ్ళది ఒక ఐడియాలజీ లేదు, మన్ను లేదు, మసాలా లేదు, ఏం లేదంతా కూడా వెర్రి వేషాలు వేస్తూ ఇష్టం వచ్చినట్టుగా దేశ విదేశాలు అలజడులు సృష్టించాలి. అమెరికా పైన గతంలో దాడులు చేశారు, భారత్లో ముఖ్యంగా భారత్లో దాడులు చేయాలి, అమాయక ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకోవాలి, వాళ్ళ రక్తాన్ని నిలచెందించాలి. ఇది అక్కడి ఉగ్రవాదుల లక్ష్యం, ఆ ముష్కర్ల లక్ష్యం, ముష్కర్ల యొక్క ఎజెండా, ఎత్తుగడ అన్నీ అవే. కానీ బలూచిస్తాన్ని కొన్ని ఏళ్ల పాటుగా వస్తున్నటువంటి ఒక ఐడియాలజికల్ యుద్ధం, ఒక ఉద్యమం, అది నిర్విరామంగా 20 ఏళ్ల పాటుగా చాలా శాంతియుతంగా నిరసనలు తెలిపారు. మాకు మా ప్రత్యేక దేశాన్ని ఇచ్చేయండి, మీతో మాకు పొత్తొద్దు, మీతో మాకు ఎటువంటి సంబంధం లేదు. 60% ఉంది బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజలు. పాకిస్తాన్లో 40%, సుమారుగా 40 నుంచి 60% ఈ బలూచిస్తాన్కి సంబంధించిన వేర్పాటువాదులే ఉంటూ ఉంటారు. అక్కడి నుంచి అత్యధికంగా రిసోర్సెస్ 60% రిసోర్సెస్ మొత్తం కూడా బలూచిస్తాన్ నుంచే వస్తూ ఉంటాయి. కానీ అక్కడ పంజాబ్ ప్రావిన్స్లో డెవలప్మెంట్ ఉంది, సింధు ప్రావిన్స్లో డెవలప్మెంట్ ఉంది. కానీ బలూచిస్తాన్లో ఎటువంటి డెవలప్మెంట్స్ కాదు కదా, అసలు ఎటువంటి విధంగా కూడా అక్కడ పట్టించుకోరు. అక్కడ ఒకే ఒక్క పోర్ట్ ఉంది, బహుశా ఐ డింట్ రిమెంబర్ ఎగ్జాక్ట్గా పేరు గుర్తులేదు పోర్ట్ పేరు, కానీ గువార్ పోర్ట్ అనుకుంటా బహుశా. సో ఆ పోర్ట్ ఒక్కటి ఉంటే దాన్ని పూర్తిగా కూడా స్వాధీనపరచుకొని నిత్యం గస్తీ కాసి పాకిస్తాన్ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి ఒక పాపిష్టి బుద్ధి పాకిస్తాన్ది. కానీ బలూచిస్తాన్ది ప్రత్యేకమైన ఒక పోరాటం, ఒక ఉద్యమం, ఒక ఐడియాలజికల్ ఉద్యమం అంతా కూడా. గతంలో పాకిస్తాన్ భారత్ యుద్ధం నేపథ్యంలో బలూచిస్తాన్ ఏం చేసింది తెలుసా? భారత్ని రిక్వెస్ట్ చేసింది, దయచేసి మాకు కొన్ని యుద్ధ సామాగ్రి అందించండి, దయచేసి మాకు కొంత సహాయం చేయండి, మేము పాకిస్తాన్తో చూస్తాం, మీరు రావాల్సిన పని లేదు, మేమే తేల్చుకుంటాం పాకిస్తాన్తో, నువ్వో నేను అన్నట్టుగా. దయచేసి కొంత యుద్ధ సామాగ్రి మాకు అందించండి, కొంత మాకు అన్ని ఏర్పాట్లు చేయండి, కొంతగా మీ నుంచి మాకు ఆర్థికంగా వనరులు సమకూర్చే ప్రయత్నం చేయండి అని చెప్పి బలూచిస్తాన్ వేడుకుంది. కానీ మన ఉద్దేశం
బలూచిస్తాన్కి సహకరించాలి, పాకిస్తాన్ని మట్టుబెట్టాలని కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులు లేకుండా చేయాలి. ఇంకోసారి భారత్లో ఉగ్రవాదం అనే పదం వినిపిస్తేనే ఆ పిచ్చి మూకలకి, పిచ్చి ముష్కరులకి అందరికీ మొత్తం కూడా గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు గుర్తు చేయాలి. అందుకే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టాం. ఆపరేషన్ సింధూర్ పేరిట 9 టెర్రర్ క్యాంప్స్ని, 11 ఎయిర్ బేసెస్ని చుక్కలు చూపించి పూర్తిగా నేల కురిపించేశాం. సో ఇంకా ఇది ఇక్కడితో ఆగే ప్రసక్తే లేదు. విక్రమ్ మిశ్రీ ఈరోజే చెప్పుకొచ్చారు చాలా క్లియర్గా, ఆపరేషన్ సింధూర్ చాలు హే, ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తుంది. చాలు అంటే చాలు అంటే ఇక్కడ మనం హిందీ భాషలో చాలు అంటే నడుస్తోంది. ఇట్స్ ఓపెన్. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఓపెన్ ప్రాజెక్ట్. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఓపెన్ ఆపరేషన్ అంటే కానీ చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడితో ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. బలూచిస్తాన్ పోరాటం ఐడియాలజికల్ది, మన పోరాటం ఒక ఐడియాలజికల్దే. ఎందుకంటే మనం పోరాటం అనేది వాళ్ళ మీద పోరాటం సాధిస్తామని కాదు, మన పైన దాడి చేస్తుంటే తిప్పి కొడుతున్నాం అంతే. కానీ పాకిస్తాన్కి ఏముంది? పాకిస్తాన్కి పాపిస్టి కుక్కలకి ఏమున్నది? వాళ్ళు ఒక రోడ్డు మీద తిరిగేటువంటి కుక్కల కంటహీనం వాళ్ళ బ్రతుకు. నిజంగా పదే పదే కుక్క కుక్క అనే పదం వాడుతుంటే బహుశా ఆ వాటికి కనుక భాష వచ్చినా అవి కూడా సిగ్గుపడతాయి, తలదించుకుంటాయేమో. అటువంటి దుర్మార్గులు దుస్తులు వీళ్ళంతా కూడా. మరిన్ని అప్డేట్స్తో మధు సిద్ధంగా ఉన్నారు. మధు, గతంలో కూడా జాఫర్ ఎక్స్ప్రెస్ పైన, కువైటా నుంచి పెషావర్ వైపుకి వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ పైన ఈ రకంగానే ఇంజన్ పేల్చేసి అదుపులోకి తీసుకున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సభ్యులు. కానీ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి బలూచిస్తాన్ని హతమార్చి అక్కడ వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఏకంగా ఇంజన్ని పేల్చి హైజాక్ చేయడం కాదు, ఏకంగా ట్రైన్నే పేల్చేసే ప్రయత్నం చేసింది, పట్టాలని పేల్చేసింది. 6 బోగీలు కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు ఎటువంటి క్యాజువాలిటీస్ ఉన్నాయి? పాకిస్తాన్ ప్రజలు ఎంతమంది అందులో ఇబ్బంది పడ్డారు? ఆర్మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది చచ్చిపోయారు? ఎంతమందికి పాడగట్టారనేది ఇంకా తెలియదు. కానీ అక్కడ బోగి మాత్రం కుప్పకూలిపోయి 6 బోగీలు ఒక్కదానికొకటి పైకెక్కాయి. అప్డేట్స్ ఏంటి మధు? రైట్, ప్రస్తుతానికి అక్కడ పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీ చేరుకున్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు ప్రారంభించేసింది. 6 బోగిలో సుమారుగా 500 మందికి పైగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 500 మందిని కూడా వారంతా కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా కువైటా నుంచి బలూచిస్తాన్ పెషావర్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ ట్రైన్ని ఒక్కసారిగా పట్టాలు పేల్చడంతో 6 బోగీలు పూర్తిగా ఒకదానిపై ఒకటి ఎక్కేసాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, బలూచిస్తాన్ వేర్పాటువాదులు జకోదాబాద్ దగ్గర జాఫర్ ఎక్స్ప్రెస్ ని పూర్తిగా పట్టాలు పేల్చేసి 6 బోగిలని పూర్తిగా కుప్పకూల్చేశారు. దీంట్లో ఎంతమంది అక్కడి కుక్కలున్నాయి? కుక్కలంటే ఆర్మీ అధికారులు ఉన్నారు. అక్కడ ఎంతమంది ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు? అక్కడ ఎంతమంది పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన వారు ఇంకా తెలియలేదు. కానీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కువైటా ఫ్రమ్ పంజాబ్ when it made the tragedy, but no loss of life was reported from the site of the incident. ఇప్పటివరకు ఎటువంటి క్యాజువాలిటీస్ ఇంకా నమోదు కాలేదు. కానీ 6 బోగీలు ఒకదానిపై ఒకటి పడి ఉన్నాయి. సో గతంలో కూడా సుమారుగా 36 గంటల పాటుగా జాఫర్ ఎక్స్ప్రెస్ ని హైజాక్ చేసి తమ ఆధీనంలో పెట్టుకున్నారు. మార్చ్ 12వ తేదీన ఇప్పుడు మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకుని మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది బలూచిస్తాన్. మరోసారి జాఫర్ ఎక్స్ప్రెస్ ని కుప్పకూల్చే ప్రయత్నం చేసింది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే ఇది మొదటిసారి కాదు, గతంలో చూసాం పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసుకుంటూ అనేక దాడులు చేసింది బలూచిస్తాన్ ఆర్మీ. చాలా స్పష్టమైనటువంటి టార్గెట్లు ముందుగానే నిర్దేశించుకుంటున్నారు, వీడియో తీస్తున్నారు, వాళ్ళ విజయాన్ని బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ తో కలిసి ఉండేది లేదు అనేటువంటి బలూచిస్తాన్ తీసుకొస్తున్నటువంటి ఒక బలమైనటువంటి వాదనను ప్రపంచ దేశాలు గుర్తించాలి. ఆ వేదికల పైన వారి సంబంధించినటువంటి గుర్తింపుని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. అందులో భాగంగా పాకిస్తాన్ ని టార్గెట్ చేస్తూ పోతా ఉన్నారు. అనేక ప్రాంతాలు దాదాపు టార్గెట్ అయింది గతంలోనే. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఆస్తులను ధ్వంసం చేయడము, ఆర్మీని పట్టుకొని బట్టలు విప్పి నగ్నంగా చేసి ఊరేగించడము, కొంతమందిని చంపేయడం, ఇలాంటి వాళ్ళ ప్రాబల్యం చూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఒక జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్వే ప్రధానమైనటువంటి రైల్వే ట్రాక్ అది, దాన్ని పేల్చి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 3 అడుగుల లోతు గుంతతో వినట్టుగా తెలుస్తా ఉంది. ఐడి బాంబులతో పేల్చారు. వాళ్ళ ప్రభావం ఎంత మేరకు మేము ఎంతవరకు చేయగలుగుతామనేటువంటిది చూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అధికారికంగా వీడియో రూపంలో దీన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేసింది బలూచిస్తాన్ ఆర్మీ.
రైట్ మధు, అంటే ఇక్కడ ఇప్పటివరకు ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదయ్యాయి, ఆర్మీ పర్సన్స్ అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి, పట్టాలు మొత్తం కూడా విరిగిపోవడంతో ట్రైన్ స్పీడ్గా వచ్చింది, 6 బోగీలు మొత్తం కూడా ఒకదాని ఒకటి పడిపోయి ఉన్నాయి. సో ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదై ఉంటాయి? ఎగ్జాక్ట్లీ 6 బోగీలు పట్టాలు తప్పాయి అంటేనే కాస్త పెద్ద ఎత్తున ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అనేటువంటిది, చాలా పెద్ద ఎత్తున పేలుడు సంభవించినట్టుగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంతవరకు ఇంకా అధికారికంగా రావాలి పూర్తిగా ఎంతమంది చనిపోయారు, దీంట్లో ఎంతమంది గాయపడ్డారు, ఎంత మేర క్యాజువాలిటీస్ ఉన్నాయి అనేటువంటిది కాస్త క్లారిటీ చేసే ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే పై చేయి సాధిస్తూ పోతున్నటువంటి బలూచిస్తాన్ ఆర్మీ గురించి చర్చ జరుగుతా ఉంది ఈ రోజు. ఎందుకు పాకిస్తాన్ ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ నుంచి విడిపోయి సపరేట్ గా ఉండాలనే ఆలోచన బలూచిస్తాన్ చేస్తా ఉంది అనేటువంటి ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తా ఉన్నాయి. దానికి రీజన్ అణచివేయబడము, అక్కడ ఉన్నటువంటి నిధులను వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, ఇతర దేశాలకు అప్పగించడం, చైనా దేశాలకు వాళ్ళు ఎదురుదాడి చేస్తా ఉన్నారు, వరుస అటాక్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ రోజు ఈ రైల్వే ట్రాక్ ను కూడా పెంచడంతో మరొకసారి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తా ఉంది బలూచిస్తాన్ ఆర్మీ. రైట్ మధు, సో ప్రజెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి సైన్యం రంగంలోకి దిగింది. పాకిస్తాన్ కుక్కలకి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్ని చెల్లా చెదురు చేయడానికి ఆలోచనతో ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించేసుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు. మీకు విషయం తెలుసా, బలూచిస్తాన్ లో సైతం నా భారతదేశపు జెండా, మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అక్కడే జై భారత్ నినాదాలు మారిమోగిపోయాయి. ఆపరేషన్ సింధూర్ పేరుతో పరకొన్ టెర్రర్ క్యాంప్స్ ఎప్పుడైతే భారత ప్రభుత్వం భారత ఆర్మీ కుప్పకూల్చిందో అప్పుడు బలూచిస్తాన్ సంబరాలు చేసుకుంది. భారత్ మాతాకి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు, రోడ్లపైకి ఎక్కారు, మన మువ్వన్నెల జెండాతో ర్యాలీలు చేశారు, అక్కడ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటికీ వాళ్ళు అడుగుతుంది ఒకటే, మీరు దయచేసి మాకు సహకరించండి, చిన్న చిన్న ఆయుధాలు పంపించండి, మాకు మీలాగా న్యూక్లియర్ బాంబులు అవసరం లేదు, మీలాగా మాకు S-400 అవసరం లేదు, ఏది అవసరం లేదు, మీరు మాకు కొంత మినిమం బేసిక్ థింగ్స్ ఎక్విప్మెంట్ పంపించండి. మేము పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ గారిని, ఆసిమ్ మునీర్ గారిని రోడ్డు పైన అందరూ చూస్తుండగా వాళ్ళ రక్తాన్ని నేల చూస్తామనేటువంటి ఒక మాటని బలూచిస్తాన్ మాట్లాడుతోంది. పదే పదే బలూచిస్తాన్ ఒక్కటే, వాళ్ళది ఐడియాలజికల్ పోరాటం, వాళ్ళది ఒక ఐడియాలజికల్ పోరాటం, వాళ్ళది చాలా నిర్విరామమైనటువంటి పోరాటం, జనరేషన్స్గా పోరాడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము మా ప్రాణాలు పోయినా సరే ఎంతటి దూరమైన వెళ్తాం, అంతర్ని పాకిస్తాన్ని మట్టు పెడతామంట. రైట్ సైడ్ బాక్స్లో మీకు కనిపిస్తుందండి 18th జూన్, అది బహుశా మీకు అర్థం కావట్లేదు కానీ దాంట్లో ధృవీకరించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఒకసారి మళ్ళీ మీకు ఆ విజువల్స్ చూపిస్తా.